నమస్కారం. కొపరపు కవులు అవధాన కవి చక్రవర్తులుగా, ఆశుకవి సార్వభౌములుగా, జంట కవులుగా తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులు. కొన్ని లక్షల పద్యాలని వారు ఆశువుగా చెప్పారు. ఒకే రోజు 2 శతావధానాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గంటకు 500 పద్యాల వేగంతో వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పారు. ఆశువుగా ఎన్నో కావ్యాలు, ప్రబంధాలు చెప్పారు. ఒక పక్క ఆశు కవిత్వము, ఇంకొక పక్క అవధానము, మరో పక్క అద్భుతమైన కావ్యరచన కొపరపు కవులు చేశారు. కొన్ని లక్షల పద్యాలు చెప్పారు వారు. 1916కే వారు ఆశువుగా చెప్పిన పద్యాల సంఖ్య 3 లక్షల పైగా ఉంటాయని లక్కవరం జమీందారు రాజా మంత్రి ప్రగడ భుజంగరావు బహద్దూరు ఆధునిక కవి జీవితములని పుస్తకంలో రాశారు. అటువంటి కొపరపు సోదర కవుల గురించి ఈ తరాలకి, రేపటి తరాలకి, తర్వాత తరాలకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా కొపరపు సోదర కవులు పంగిడిగూడెం శతావధానంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆశువుగా చెప్పిన పద్యాన్ని మనం ఒకసారి తలుచుకుందాం. కొపరపు కవులు నిత్యము దుర్గాదేవి ఉపాసనలో ఉంటారు. అమ్మవారిని, హనుమయ్యని నమస్కరించుకొని వారి సభలు ప్రారంభిస్తారు. ఉపాసనా మార్గం వారిది. అందుకే వారి అటువంటి ప్రతిభ దుర్గ నుంచి తేజము, ఆంజనేయ స్వామి నుంచి ప్రతిభ, వేగము కొపరపు కవులకి వచ్చింది. అటువంటి మహాకవులు చెప్పిన ఒక అద్భుతమైన ఆశువుగా పంగిడిగూడెం శతావధానంలో ఆశువుగా చెప్పిన ఒక పద్యాన్ని మనం ఒకసారి మనవి చేసి దాంతో శ్రీకారం చుడతాము. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి చేయి భద్రతాటంకములు ధరహాతరుచి ధగ విలుంగ ప్రయ్యంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల వెలంగ కెంగేని రాచలిక క్రీడార్థమెసరేటి ప్రణవక్షరార్థం ఉపన్యసింప కంబ్ర ముక్తాఫల అమల గగన వాహిని వయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించటమే ఏకైక లక్ష్యంగా కలిగిన అమ్మవారు, దాని వ్యసనంగా కలిగిన అమ్మవారు ఈ లోకాన్ని రక్షిస్తూనే ఉంటుంది, రక్షిస్తుంది అని చెప్తూ ఒక పక్క విఘ్నేశ్వరుడు అమ్మవారిని పూజిస్తుండగా, మరో పక్క ఉగ్రమ్మనుడిని ఇద్దరమ్మలు ఈ అమ్మను పూజిస్తూ ఉండగా ఒక అద్భుతమైన తోటలో అమ్మవారు విలాసంగా ఉన్నారు. అటువంటి అమ్మవారిని కొపరపు సాక్షాత్కరించుకున్నారు. అమ్మవారి యొక్క సగం మేరులో శంకరుడు ఉన్నారు, సగం మేలులో పార్వతి ఉంది. సామేన శంకర స్వామి వెలయ, సగం మేలు శంకరుడిగా కలిగిన అమ్మవారిని కొపరపు అద్భుతంగా ఆవిష్కరించారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ పద్యం మంత్రాక్షరమహితమైంది. ఆ పద్యాన్ని విన్నా, చదివినా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, శుభములు కలుగుతాయి, జయములు కలుగుతాయి. నమస్కారం.